గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దీన్ని వాడడానికి తెలిసిన నాలెడ్జ్ మీకు ఉండాలి. కంపోజిషన్స్ ఎలా వాడాలి, కాంబినేషన్ ఏంటి. సో ఐదర్ హీ ఈస్ అ ఫార్మసిస్ట్ ఆర్ ఎ డాక్టర్ ఆర్ ఎ సైంటిస్ట్. వీళ్ళకే వస్తుంది, మోస్ట్లీ సైంటిస్ట్కి వస్తుంది అంత నాలెడ్జ్. మీరు యూట్యూబ్కి వెళ్ళి అని చదువుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి. హౌ టు మేక్ అ బాంబ్ కూడా ఉంటుంది అక్కడ యూట్యూబ్లో. చాలామంది అన్నారు మేము అట్లా నేర్చుకున్నామన్నారు చెప్పారు యూఎస్లో పట్టుకున్నప్పుడు. సో అది కాకుండా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇది ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాట్ కాజ్డ్ ఇట్ ముందు ముందు ఆలోచించి ఇదే యూజ్ చేస్తారు, కెమికల్ యూజ్ చేస్తుంటారంటే ఇప్పుడు అది కాదు, హైడ్రోజన్ పెరాక్సైడ్ కాదు, యూజ్ సంథింగ్ మోర్ దెన్ దాట్. సో ఇప్పుడు టీఏటీపీ దాంట్లో వస్తుంది. ద వరీ ఈజ్ వీళ్ళు ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు. మనం పుల్వామా బ్లాస్ట్ జరిగినప్పుడు దాంట్లో చాలామంది అన్నారు ఆర్డిఎక్స్ పాకిస్తాన్ వైపు నుంచి వచ్చారన్నారు. ఫస్ట్ కాదు అని చెప్పేసి లోకల్ కాంగ్రెస్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కలిసి మోదీ గారు చేయించారని చెప్పారు. మోదీ గారు ఆర్డిఎక్స్ తెచ్చుకున్నారు. సత్యపాల్ మాలిక్ ఎక్స్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఆయన కూడా ఒక కాన్స్పిరసీ థియరీ లేబెట్టారు అప్పుడు. ఎందుకంటే ఆ కేసులో సూసైడ్ బాంబింగ్ జరిగింది, మీకు గుర్తుంటుంది. వన్ గై ఒక స్టోలన్ కార్లో సూసైడ్ బాంబ్ చేశాడు. ఈ మెటీరియల్ అంతా దాంట్లో ప్యాకప్ చేసుకొని చేసిందన్నమాట. కానీ దాంట్లో ఆర్డిఎక్స్గా ఎక్కువ వాడుకున్నారు. ఆర్డిఎక్స్ ఉండే దాంట్లో. ఆర్డిఎక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అది ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ లాగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ డిటెక్టబుల్ బై స్కానర్. ఈవెన్ ఎయిర్పోర్ట్స్లో కూడా. కానీ అట్లా కాకుండా ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ స్కానర్స్ వచ్చినాయి. దాంట్లో దే కెన్ ఈజీలీ వేపరైజ్ ఇట్ అండ్ క్యాచ్ ఇట్ అనమాట. అది ఉంది. కానీ బయట చెప్పరు మనకి వెదర్ ఇట్ కెన్ డూ ఇట్ ఆర్ నాట్. టెస్టింగ్ చేసినప్పుడు తెలిసిపోతుంది అనమాట. సో ఇది ఈ పరిస్థితుల్లో మనం ఒక అర్బన్ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్లో ఉన్నాం. దాని తర్వాత పుల్వామా కేసులో కూడా పాకిస్తాన్ చాలా క్లియర్గా చెప్పారు దట్ వీ డిడ్ ఇట్ అని చెప్పి. పాకిస్తాన్ ఆపరేషన్ సింధు టైంలో డీజీఐఎస్పీఆర్ పాకిస్తాన్ అనౌన్స్. ఇట్ వాజ్ అ హై మూమెంట్ ఫర్ అస్. అంటే మాకు చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ అది. పుల్వామా మేమే చేయించామని చెప్పేసి దేవర్ క్లెయిమింగ్ క్రెడిట్ ఫర్ ఇట్. మన దగ్గరేమో మోదీ గారు చేయించారు, ఎలక్షన్ దగ్గర ఉండని మోదీ గారు చేయించారని చెప్పి వీల్ కాన్స్పిరసీ థియరీస్. ఈ కేసులో కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నెట్ ఇంకా వైడన్ అవుతుంది. చాలామందిని పట్టుకుంటున్నారు. కొంతమంది దుబాయ్లో ఉందంటున్నారు, కొంతమందిని ఇక్కడే పట్టుకుంటున్నారు, కొంతమంది హైదరాబాద్ దొరికారంటున్నారు. అన్ని చోట్ల నుంచి రేడ్స్ నడుస్తుంది. ఈవెన్ వెస్ట్ బెంగాల్ నడుస్తుంది, ఇక్కడ మధ్యప్రదేశ్ నడుస్తుంది రేడ్. సో దే ఆర్ క్యాచింగ్ పీపుల్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అఫ్కోర్స్ అల్ఫలా యూనివర్సిటీ సీమ్స్ టు బి కోర్ ఏరియా దాన్ని. అందులో చాలామంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు అనేది ఉంది. అందులోనూ అల్ఫలా యూనివర్సిటీ చైర్మన్ వాళ్ళ బ్రదర్, హీ వాజ్ అబ్స్కాండింగ్ సిన్స్ 25 years. ఆయన్ని మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు అనేది న్యూస్. ఇప్పుడు 25 ఏళ్ల నుంచి ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడ తిరుగుతున్నారు, అల్ఫలా యూనివర్సిటీకి ఆయనకి టెర్రర్ లింకులు ఏమున్నాయి, ఇవన్నిటిని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు ఇప్పుడు. అల్ఫలా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసిందే పెద్దగా కాన్స్పిరసీ. ఇప్పుడు కాదు, హూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75 ఏకర్లు 75 acres ఫ్రీగా ఇచ్చారు యూనివర్సిటీకి సెటప్ చేయడానికి. ఎందుకు ఇచ్చారో ఎవరికి తెలియదు. మేబీ అగైన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉండొచ్చు దాంట్లో. కానీ దాని తర్వాత జరిగిన దాన్ని కూడా ఇప్పుడున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కానీ ఏఐసిటీ కానీ దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటే మీరు ఒక నార్మల్ కాలేజ్ పెట్టుకొని మెడికల్ కాలేజ్ నడిపిస్తున్న ప్రాబ్లం లేదు. మీకు యూనివర్సిటీ ఉంది, దాని మీద మీ నాక్ అక్రిడిషన్ ఉంది అంటున్నారు. మిగతా మీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ మిగతా కోర్సులు కానీ నాక్ వాళ్ళు అంటారు మేము అసలు ఇన్స్పెక్టే చేయలేదు అంటున్నారు. అక్కడ ముందెప్పుడో చేశారు ఒక ఇన్స్టిట్యూషన్ కోసం, వాళ్ళకి ఇచ్చింది, అది కూడా రివోక్ అయిపోయిందంట. వీళ్ళు నిద్రపోతున్నారా? ఇన్ని రోజుల నుంచి వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళ హోర్డింగ్లో పెట్టుకుంటున్నారు, మిగతా చోట్ల పెట్టుకుంటున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హైండ్ సైట్ ఇస్ అన్ అడ్వాన్స్ సైన్స్. అంతా అయిపోయిన తర్వాత చెప్పడానికి చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇట్లా చేస్తే బాగుంటుండే, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఆ పాయింట్లో ఇప్పుడు ఇట్లాంటి ఎన్ని యూనివర్సిటీస్ మనకు తెలియదు కదా, ఇట్లాంటి ఎన్ని మెడికల్ కాలేజెస్ మనకు తెలియదు కదా. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ దీంట్లో. ఇప్పుడు ఈ కెమికల్ కూడా మదర్ ఆఫ్ సాటర్న్ అని చెప్పి కెమికల్ ఐసిస్ వాడుకుంటున్నది. దాని టైంలో అల్ఖైదా ముందు వాడుకున్నారు. అట్లాంటి 5,000 meters per second స్పీడ్లో వెళ్ళే బాంబుని ఏదో ఇంట్లో తయారు చేయలేవు కదా. సంబడి విత్ రియల్ గుడ్ నాలెడ్జ్ హౌ టు డూ ఇట్ అన్నమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ వరీ కవిత గారు. ఇంకేం లేదు, బికాస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ లింక్ ఎక్కడ తగ్గిపోతుంది? ఇదేనా మెటీరియల్, ఇంకేమైనా మెటీరియల్ మిగిలి ఉండేనా ఎక్కడైనా, ఇంకెక్కడ దాచిపెట్టారా అనేది దట్ ఇస్ గోయింగ్ టు బి ద పాయింట్. సో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ ఉమర్ నబీ ఆయనే ఒక సూసైడ్ బాంబర్ అనుకున్నాము, లేకపోతే ఆయనే కావాలని పేల్చేశాడు అనుకున్నాము. కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మదర్ ఆఫ్ సాటర్న్ అనేది
ఫ్రమ్ లండన్ టు బ్రజెల్స్ టు మాంచెస్టర్ టు ఢిల్లీ అనేది. సో ప్రతి చోట నుంచి హైడ్ చేసి తీసుకొచ్చారా, లేకుంటే ఇంటెలిజెన్స్ అనేది ఐడెంటిఫై చేయలేకపోయిందా, లేకుంటే ఆ టెక్నాలజీని తీసుకొచ్చుకొని మన దగ్గర తయారు చేశారా దాన్ని? ఈ మాంచెస్టర్ బాంబింగ్లో కూడా ఇదే వాడారు. టెర్రరిస్ట్ బ్లూ అప్ బస్, ఐ థింక్ మాంచెస్టర్ ఒక బస్ని బ్లో అప్ చేశారు. అప్పుడు దిస్ పర్టికులర్ కెమికల్ వాజ్ యూస్డ్ అక్కడ. సో దీన్ని వరల్డ్ వైడ్ యూస్ చేస్తున్నారు, ఏదో అక్కడిక్కడ కాదు. ఈజ్ ఇట్ అ హోమ్ గ్రోన్ థింగ్? ఇక్కడ తయారు చేశారా లేకుంటే, ఎందుకంటే ఇది హైలీ అన్స్టేబుల్. ఇది అవును, మీరు తయారు చేస్తున్నప్పుడు పేలింది అనుకోండి, పక్కన బిల్డింగ్లు ఏమి ఉండవు, అన్నీ పోతే ఒకటేసారి. సో మీరు అనుకుంటారు ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, బాగా పని చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, పోతున్నాడు, పొద్దున వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, యూ నెవర్ నో వాట్ హీ ఆర్ షీ ఈజ్ డూయింగ్ అన్నమాట. అందరూ ఎవ్రీబడీ ఈజ్ అ సస్పెక్ట్ నా. ఎందుకంటే మీకు కూడా మీ లైఫ్ ఇస్ వెరీ ప్రెషియస్ కదా. మీ ఇల్లు, మీరు కష్టపడి సంపాదించిన అంతా అక్కడే ఉంటుంది కదా ఇంట్లో. అది ఒక రోజు లేను కంప్లీట్ పేలిపోతే ఏం చేస్తారు దాన్ని? సో టుడే దట్ ఈస్ అర్బన్ టెర్రరిజం అనేది చాలా పెద్ద ప్రాబ్లం. దీనికి చాలామంది లండన్ ట్యూబ్ బాంబ్స్ మీకు గుర్తుంటారు, అండర్ గ్రౌండ్ వాళ్ళ మెట్రోలో వాళ్ళ బాంబింగ్ చేశారు. సెక్యూరిటీ మెజర్స్ ఏంటి? నేను దేనికన్నా ముందు కవిత గారు మీద డిస్కస్ చేయలేదు, ఇంకో ఛానల్ డిస్కస్ చేశాను. అబౌట్ 6-7 years ago, 7-8 సంవత్సరాలు ఉండొచ్చు, నేను ఒక ఆర్టికల్ వచ్చింది టైమ్స్ లండన్లో. ఇరాన్ బేస్డ్ గ్రూప్స్ ఏమన్నారంటే, అయతొల్లా ఖొమేనీ టైం నుంచి మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడుంటే దాన్ని తగలబెట్టేస్తాం, దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తామన్నారు. అమెరికన్ అసెట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అప్పుడు యుఎస్కి ఇరాన్కి పెద్ద గొడవ ఉండే ఆ టైంలో. సో నేనే ఒక ట్వీట్ చేశాను ఆ టైంలో, మార్కింగ్ సైబరాబాద్ కమిషనరేట్, సేయింగ్ మన దగ్గర ఇన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎస్పెషలీ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్ లాంటి ఐటీ కంపెనీస్ ఉన్నప్పుడు అట్లాంటి కంపెనీస్ అమెరికన్ అసెట్స్ వాళ్ళు ధ్వంసం చేస్తారంటే ఎవరో లోపల నుంచే చేయాల్సింది, బయట నుంచి వాళ్ళు చేయలేరు. ఎందుకంటే టు రీచ్ ఇన్సైడ్ యూ నీడ్ సమ్ ఐడి యాక్సెస్. మీరు ఎవరైనా అందరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా లేదా అని నేను ఒక ట్వీట్ చేశాను. ఇట్ వాస్ వెరీ ఇన్నోసెంట్ ట్వీట్. అండ్ దానికి అన్ఫార్చునేట్లీ సజ్జనార్ ఆఫీస్, ఆ టైం సజ్జనార్ గారు కమిషనర్ ఉన్నారు అక్కడ సైబరాబాద్, వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవరో రెస్పాండ్ అయితే ఎస్ వీఆర్ ట్రాకింగ్ ఎవ్రీబడి అని చెప్పి మెసేజ్ పెట్టారు. పెద్ద గొడవ. దాని తర్వాత ఓవైసీ గారు ఇమ్మీడియట్గా ఆ ట్వీట్లో వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్, అది ఇది హౌ ఇస్ సజ్జనార్ రెస్పాండింగ్ టు సంబడి యూజ్ ఆస్కింగ్ అబౌట్, మీరు అందరినీ చెక్ చేసి అంటారు, ఎంతమంది టెర్రరిస్ట్ ఉన్నారు చెప్పండి, ఏ రిలీజియన్ నుంచి ఉన్నారు చెప్పండి అని చెప్పి పెద్ద గొడవ చేశారు ఓవైసీ గారు అప్పుడు. అదే సాయంత్రం నన్ను ఎన్డీటీవీ, టైమ్స్ను అందరు ఇంటర్వ్యూ చేశారు ఆ రోజు. సో కానీ ఇప్పుడు తిరిగి చూస్తే చాలామంది మొన్న ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి చెప్పారు, సురేష్ గారు ఆ స్క్రీన్ షాట్ ఉంది ఆ ట్వీట్ దాన్ని. అన్ఫార్చునేట్లీ ఐ హావ్ టు గో బ్యాక్ అండ్ సర్చ్ 10 years ago, అంటే చాలా రోజుల ముందు. సో ఆ ఇన్సిడెంట్ ఇస్ షోయింగ్ యూ దట్ మన క్యాంపసెస్ కూడా చాలా మట్టుకు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అల్ఫలా యూనివర్సిటీ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. చాలా ఫ్రెజైల్ ఉన్నాయా, వల్నరబుల్గా ఉన్నాయా? చాలా. ఎందుకంటే జేఎన్యూలు ఎవరున్నారు మనకు తెలియదు, లెఫ్టిస్ట్, అక్కడ లెఫ్టిస్ట్ బ్యాస్టియన్. హెచ్సి కూడా అదే ఉండే, కానీ ఇప్పుడు ఒక సాఫ్రనైజ్ అయిపోయింది అనుకోండి. ఎఫ్లు మన దగ్గర ఉండే, అక్కడ కూడా ఇప్పుడు కూడా కొంచెం లెఫ్టిస్ట్ వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు భారత్ టేరే టుకడే హొంగే టుకడే ఇన్షాల్లా అది కూడా నడుస్తుంటుంది అన్ని చోట్ల. అది కాకుండా మోదీ గారిని తిట్టడము, మోదీ గారిని థ్రెటన్ చేయడము, సాఫ్రన్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ అని అది ఉంటుంది. జాదవ్పూర్ యూనివర్సిటీ, జామియా మిలియా ఢిల్లీ, ఇస్లామియా ఢిల్లీ రైట్స్ జరిగింది అక్కడి నుంచి. దీస్ ఆర్ ఆల్ ఐసోలేటెడ్ ప్లేసెస్. కానీ మీరు కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒకసారి కనెక్ట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. స్లీపర్ సెల్స్ అంటాం మనం, ఎప్పుడు వాడుకుంటాం వర్డ్ స్లీపర్ సెల్స్. ఇదే దే ఆర్ యూస్డ్. ఎందుకంటే వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వాడుకొని, ఎందుకంటే ఇట్స్ ఈ డాక్టర్స్ వాళ్ళు డెత్ ఎప్పుడు చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఇట్స్ డైలీ బిజినెస్ ఫర్ దెమ్. అంటే అందరూ 100 మంది వస్తే దాంట్లో 5 మంది చనిపోతారు, బట్ న్యాచురల్ కాసెస్ ఆర్ డ్యూ టు కాంప్లికేషన్స్ అంతా. సో డెత్ అనేది వాళ్ళకి నథింగ్ న్యూ. కానీ ఇట్లాంటి ఒక డాక్టర్, అదే డాక్టర్ లైఫ్ సేవ్ చేయడం కూడా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇట్లాంటి పనులు దిగారంటే వాళ్ళు ఎంత బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. మనం ఎప్పుడు అనుకుంటాం టెర్రరిస్ట్ అనగానే వాడు ఉద్యోగం లేనోడు, వాడికి డబ్బులు లేనోడు, పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు డబ్బులు ఇచ్చి చేపించారని. ఇక్కడ ఎడ్యుకేటెడ్, హైలీ మోటివేటెడ్, మంచి ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇట్లాంటి పని చేస్తే రేపు నెక్స్ట్ ఎవరు చేస్తారు? దిస్ ఈజ్ ద బిగ్ వరీ. మీకు ఎవరైనా టుమారో క్యాన్ బి అన్ అర్బన్ టెర్రరిస్ట్. మన ఢిల్లీలో జరిగింది, హైదరాబాద్లో జరిగింది ఇక్కడ, దీనికన్నా ముందు ఇక్కడ గోకుల్ చాట్ జరిగింది, మన దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, లుంబిని పార్క్ బ్లాస్ట్ జరిగింది, మెక్కా మస్జిద్ బ్లాస్ట్ జరిగింది. ఇట్ క్యాన్ హ్యాపెన్ టుమారో ఆల్సో. అందరు అడిగారు నాది ఆ రోజు, మెనీ ఇండియన్ సిటీస్ ఆన్ ద రాడార్ అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది ఎన్డీటీవీలో. ఎక్కడో అందరు భయపడుతున్నారు ఇప్పుడు ఎక్కడ పేలుతుంది బాంబు అని చెప్పేసి. మనం బయటికి వెళ్ళాలన్నా వద్దా, మాల్కి వెళ్ళాలన్నా వద్దా,
సూపర్ మార్కెట్కి వెళ్ళాలన్న వద్దా దే ఆర్ వరీ ఇన్ పీపుల్స్ స్కూల్స్ కాలేజెస్ ఇది చెప్పినట్లు ఐటీ పార్క్స్ ఎక్కడ ఎందుకంటే మనకు ఒక కల్చర్ ఆఫ్ సెక్యూరిటీ లేదు ఇండియాలో. వీ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనకు ఒక కర్మ బిలీఫ్ ఉంది, అది వస్తే వస్తుంది అంతే సంగతి, ఎక్కడ ఆపలేము దాని రస్తాలు అని చెప్పేసి. సో మనం వీ హ్యావ్ టు డెవలప్ దట్ కల్చర్ ఆఫ్ సెక్యూరిటీ కల్చర్. ప్రతి ఆబ్జెక్ట్ని స్కాన్ చేయాల్సింది, ప్రతి ఆబ్జెక్ట్ని చెక్ చేయాల్సింది. కానీ మన దగ్గర మనం చూస్తాం చెక్కింగ్ కూడా చాలా కర్సరీ ఉంటుంది. మీరు ఒక ఐటీ కంపెనీకి వెళ్తే కూడా అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాడికి ఎంత ట్రైనింగ్ ఉంటుంది, వాడు ఇవాళ వస్తాడు మళ్ళీ రేపు కొత్తవాడు వస్తాడు, షిఫ్ట్లు మారుతుంటాయి. దే ఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా మీరు ల్యాడర్ చెక్ చూస్తుంటారు, ఈ 15th August కన్నా ముందు, 26 January కన్నా ముందు, లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్, ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ల్యాడర్ చెక్ ఉంటుంది, సెకండరీ చెక్. అంటే మీరు జస్ట్ బిఫోర్ యూ ఎంటర్ ద బస్ అక్కడ ఏంటి ఇట్లా చూస్తాడు అయిపోయింది కథ. మీ ల్యాప్టాప్లో ఏముంది, ఎన్ని కేబుల్ ఉన్నాయి, ఏమేమి ఉంది, అక్కడ ఏం చెక్కింగ్ లేదు. అఫ్కోర్స్ దే కెనాట్ చెక్ ఆల్, అయితే మళ్ళీ ఫ్లైట్ అయిపోతుంది, మొత్తం మిస్ అయిపోతుంది అందరికీ. కానీ ఎక్కడో ఒక ప్లేస్లో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ కల్చర్. ఎందుకంటే ఇట్లాంటి అర్బన్ టెర్రరిజం, ఇట్లాంటి ప్రోడక్ట్స్ని తీసుకురావడం అనేది ఫస్ట్ టైం మన భారతదేశంలో వింటున్నాం. మన RDX విన్నాము, IEDలు విన్నాము, జెలటిన్ స్టిక్స్ విన్నాము, కానీ అండ్ అమోనియం నైట్రేట్ ఆల్సో. బట్ ఇట్లాంటి కెమికల్స్ తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఆ నోహో ఉంది, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది, దీని ఎండ్ రిజల్ట్ ఏం కాబోతుంది అనేది. అండ్ పాసిబ్లీ ఢిల్లీ బ్లాస్ట్లో కూడా ఇదే జరుగుంటుంది. ఆయన కార్ అక్కడిని తీసి రెడ్ సిగ్నల్, దట్స్ వై దే సెడ్ ఇట్ ఈస్ నాట్ ఎ సూసైడ్ బాంబింగ్ అని చెప్పారు. ఆ బ్లాస్ట్ కూడా కాదు, అమోనియం నైట్రేట్ తో వచ్చినటువంటి పేలుడు కూడా కాదు అన్నారు. బికాస్ అక్కడ గుంట పడలేదు అన్నారు, పెల్లెట్స్ లేవు హ్యూమన్ బాడీస్ లో చనిపోయిన వాళ్ళు. క్రేటర్ అన్నమాట. అయ్యా, ఇన్ఫాక్ట్ దిస్ కెమికల్ ఇఫ్ యూజ్డ్ విత్ అనదర్ డేంజరస్ కెమికల్ అంటే కవిత గారు 15 stories కింద కూడా వినబడుతుందంట. 15 stories కింద ఏమైనా ఉంటే అక్కడ కూడా వినబడుతుంది. హ్యూజ్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అంత. సో దాట్ ఇంపాక్ట్ ఇస్ దేర్ ఇన్ దిస్. మనం గాజా వైపు కానివ్వండి, లెబనాన్ వైపు కానివ్వండి, ఈవెన్ హూతీలు వాడే కొన్ని కెమికల్స్ అని చూస్తాం, కొన్ని బాంబింగ్స్ చూస్తాం, ఇజ్రాయెల్ వైపు పంపిస్తున్న మిజైల్స్ చూస్తాం, దాంట్లో అన్నిట్లో ఈ కెమికల్స్ ఉంటుంది ఇన్ వేరియస్ కాంబినేషన్స్ అన్నమాట. నార్త్ కొరియా, ఇప్పుడు మనం ఎప్పుడు కెమికల్ వార్ఫేర్ గురించి మాట్లాడతాం. వాట్ ఈస్ కెమికల్ వార్ఫేర్, వాట్ ఈస్ బయాలజికల్ వార్ఫేర్, అది ఇంకొక దేర్ స్టేట్ స్పాన్సర్డ్ ఉంటుంది అది. ఇదేమో ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ ఇన్ఫిల్ట్రేట్ చేసి వాళ్ళు చేస్తున్నారు. చాలా మటుకు దీనికి ఇంకా స్టడీ కావాల్సి వస్తుంది. బహుశా ఇంకా భారతదేశంలో కూడా దీన్ని సెల్లింగ్ పాయింట్స్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎవరు కొనుక్కుంటున్నారు, కొనుక్కున్నప్పుడు వాళ్ళ ID చెక్ చేసి వాళ్ళ పిక్చర్ తీసుకొని వాళ్ళకి అమ్మేటప్పుడు అదన్నీ చేయాల్సి వస్తుంది. కానీ చాలా మటుకు అది చేయరు. ఎవడొస్తాడు అడుగుతాడు, తీసి టక్ మీద ఇచ్చేస్తారు, డబ్బులు తీసుకుని వాడు వెళ్ళిపోతాడు. హూ ఇస్ దట్ పర్సన్ హూస్ బయింగ్ ఇట్ మనకు తెలియదు. అండ్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లం. ఎందుకంటే అమోనియం నైట్రేట్ ఎక్కడి నుంచి తెప్పించుకున్నాడు, వీ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే అమోనియం నైట్రేట్ అంతా చాలామంది ఉన్నారు. మీరు ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే అక్కడ దొరుకుతుంది మీకు ఇది, కానీ దాని నుంచి కెమికల్ ఎక్కడ దొరికింది, దాన్ని మిక్స్ చేయడానికి ప్రోడక్ట్ ఎక్కడ దొరికింది, దీస్ ఆల్ విల్ హ్యావ్ టు బి చెక్డ్ అవుట్. అండ్ ఇట్ ఈస్ ఒక న్యూ ఫరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఇదే అంతా బయటపడుతుంది. ఎందుకంటే ఆ రోజు నౌగాంగ్ కాశ్మీర్లో జరిగిన బ్లాస్ట్లో చాలామంది 6 పోలీసులు, 2 ఫరెన్సిక్ ఎక్స్పర్ట్స్, ఒక ఫోటోగ్రాఫర్, చాలామంది చనిపోయారు దాంట్లో. ఎందుకంటే హ్యాండిల్ చేయడం కూడా కేపబిలిటీ ఉండాలి. చాలా డెలికేట్గా, చాలా డెలికేట్, చాలా డేంజరస్. ఇట్ హస్ బి హ్యాండిల్ వెరీ కేర్ఫుల్లీ. దాంట్లో చాలా మటుకు మన దేశంలో ఉన్న ఎక్స్పర్టీస్ NSG దగ్గర ఉంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటారు. వాళ్ళది ప్రొటెక్షన్ వింగ్ ఒకటి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ వింగ్ ఒకటి ఉంది. ఇన్వెస్టిగేషన్ వింగ్ దగ్గర ఈ కేపబిలిటీస్ ఉంది. వాళ్ళు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మన దగ్గర కూడా చాలా మటుకు ఫారెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి, ట్రైనింగ్ ఉన్నాయి. మన దగ్గర రామంతపూర్ వైపు ఒక పెద్ద ట్రైనింగ్ ఫెసిలిటీ ఉంది అక్కడ ఫారెన్సిక్ది. అక్కడ కూడా బహుశా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు, మనకి బయట తెలియదు కదా అంతా. బట్ ఆంధ్ర కానీ తెలంగాణ పోలీస్ కానీ ఎక్కడైనా కానివ్వండి, ప్రతి ప్లేస్లో ఇది ఒకటి ఇన్సిడెంట్ కాగానే ఒక వారం ఉంటుంది, దాని తర్వాత పక్కన పెట్టేస్తారు. దే షుడ్ బి ఎ కాన్స్టెంట్ చెకింగ్, ర్యాండమ్ చెకింగ్. భయం ఉండాలి ఎవరికైనా, ఏం తీసుకెళ్తున్నారని కాదు. కార్ డిక్కీ తెరిచి ఇట్లా చూసి టక్మని కొట్టడం కాదు, మీరు కొట్టే ప్రాసెస్లోనే పేలిపోతుంది ఒకసారి అది. సో యూ షుడ్ బి నాలెడ్జబుల్ ఎనఫ్ ఏముంది దాని లోపల. కొన్ని హోటల్స్ మనం చూసాం, మ్యారియట్ లాంటి హోటల్స్లో ఇక్కడ హైదరాబాద్, దే యూజ్ హ్యాండ్ హెల్డ్ స్కానర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళు స్మెల్, అది దాని నుంచి ఒక పర్టికులర్ వేపర్ వస్తే ఇట్ విల్ ఇమీడియట్లీ ట్రిగర్ ఇట్. కొంతమంది స్నిఫర్ డాగ్స్ని యూజ్ చేస్తారు, అగైన్ ఐవ్ సీన్ ఇట్ అండ్ మ్యారియట్. సో అట్లాంటి ప్రొసీజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా మటుకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా యాజ్ అ సిటిజన్ మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది.
that we should also be very, very careful. సో ఇక్కడే వైట్ కాలర్ టెర్రర్ ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అయింది అని అల్ఫలా యూనివర్సిటీ నుంచి అంతమంది డాక్టర్లని పట్టుకున్నప్పటికీ కూడా రెడ్ ఫోర్ట్ దగ్గర పేలిపోయింది, ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, 13 మంది చనిపోయారు. దానికి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కారణం, మన వాళ్ళు ఇంటెలిజెన్స్ ప్రాపర్గా చేయట్లేదు, లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అని వినిపిస్తున్నటువంటి ఈ విమర్శలకు ఏం చెప్తారు మీరు? అది చెప్పే వాళ్ళకి ఇంటెలిజెన్స్ అనేది ఏం అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే రోజుకి మీరు కంప్లీట్ 24/7 365 డేస్ వీళ్ళు చూస్తూనే ఉండాలి, పట్టుకొనే ఉండాలండి. ఇంటెలిజెన్స్ అనేది మనం మాట్లాడాం దీని కూడా ముందు కూడా, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఒకటి. బహుశా ఇదే మంది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటారు, ఈ ప్రాసెస్లో అరెస్ట్ చేసినప్పుడు అంత ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఉండే, ఒక్కరిని అరెస్ట్ చేసా దాని తర్వాత ఇంకో దొరికారు, అట్లా ఆ నెట్వర్క్ని నెక్సెస్ని పట్టుకున్నారు. సో అదే దాంట్లో ఒకరు ఎస్కేప్ అయిపోయారు అంతే, మిగతా అందరు దొరికారు కదా. సో ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ క్యాట్ అండ్ మౌస్ గేమ్. అది మనం టామ్ అండ్ జెర్రీ చూస్తుంటాం చూడండి, అట్లా ఇట్స్ క్యాట్ అండ్ మౌస్ గేమ్. అది ఎక్కడో ఒక చోట్ల ఎస్కేప్ అయిపోతారు వాళ్ళకి ఐదర్ ఎవరో టిప్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ పెట్టుకున్నప్పుడు అప్పటి నుంచి అక్కడి నుంచి టిప్ ఆఫ్ వచ్చి ఉంటుంది, అరే వీళ్ళు వస్తున్నారు నీ దగ్గరికి అని చెప్పేసి ఇంకెవరైనా ఆ రెండో మంచి మూడో మంచి చెప్తారు. దట్ ఈస్ హౌ దిస్ ఫెలో ఎస్కేప్ దట్ డే. వాడు టెన్షన్ అయ్యి ఫస్ట్ ఒక మస్జిద్కి వెళ్ళిండు, దాని తర్వాత బయటకు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కొత్త సీసీటీవీలో వస్తున్నాయి, కర్తవ్య పాత్రల పైకి కిందికి తిరుగుతున్నాడు, ఇదన్నీ వస్తున్నాయి అనమాట. సో భయపడ్డాడు, డెఫినెట్లీ హీ గాట్ స్కేర్డ్. నన్ను పట్టుకుంటారని తెలిసిపోయింది, నన్ను పట్టుకుంటే అంతే సంగతి అని కూడా తెలిసిపోయింది. సో హీ డెంట్ ప్లాన్ టు కిల్ హిమ్సెల్ఫ్. పాసిబ్లీ కార్ తీసుకెళ్ళి ఎక్కడైనా పార్క్ చేసి, కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో పార్క్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఆయనే సూసైడ్ బాంబర్గా యాక్ట్ చేయలేదు. చేసుంటే ఈ వుడ్ గాన్ టు మోర్ క్రౌడెడ్ ఏరియా, అక్కడ ఇంకా 200 మందికి చనిపోతుండే ఈజీగా, కర్నాట్ ప్లేస్ లాంటి ప్లేస్కి వెళ్తే. అది జరగలేదు. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేసిన పనికి దే ఆర్ థ్యాంక్లెస్ జాబ్. అది మనకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా మన దగ్గర చాలామంది మాట్లాడతారు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ 99 టైమ్స్ దే విల్ గెట్ ఇట్ రైట్. ఇంటెలిజెన్స్ అంటే యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటారు దీంట్లో, ఈ పోలీస్ వాళ్ళ లాంగ్వేజ్లో. యాక్షనబుల్ అంటే మీకు ఎవడో వచ్చి హాల్ఫర్డ్ హిచ్కాక్ దగ్గర ఒకసారి అడిగారంట, వాట్ ఈస్ సస్పెన్స్ అని అడిగారంట. థియేటర్లో బాంబు ఉందని చెప్పేది సస్పెన్స్ కాదు, బాంబు ఉంది కానీ ఎప్పుడు వెళ్తుందో తెలియదు, దట్ ఈస్ సస్పెన్స్ అన్నారు. బాంబు ఉందని మనకు తెలుసు కానీ ఎప్పుడు వెళ్తుందో తెలియదు, అది సస్పెన్స్. సో దెన్ సస్పెన్స్ అనేది ఏంటి, బికాజ్ యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. మీరు కాన్సిస్టెంట్గా మీరు చెక్ చేస్తూ ఉండాలి మీకు వచ్చిన యాక్షనబుల్ ఇంటెలిజెన్స్. ఒకసారి ఇట్ విల్ బి వైల్డ్ గూస్ చేస్. మనం చూస్తుంటాం కొంతమంది ఫోన్ చేసి ఎయిర్పోర్ట్లో బాంబు ఉంది, స్టేషన్లో బాంబు ఉంది, స్కూల్లో బాంబు ఉందని చెప్తారు. ఇట్లాంటి ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. సో మీరు పోలీసు వాళ్ళ దగ్గర అడిగితే కూడా చెప్తారు, 100 కాల్స్లో మినిమం 50 to 60 కాల్స్ విల్ బి ఫేక్ కాల్స్. కానీ ఎవరో పిల్లలు కావాలని చెప్పి కొంతమంది వాంటెడ్లీ దే డూ ఇట్ అనమాట, చెక్ చేయడానికి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి అని చెప్పేసి. బట్ దే డోంట్ రియలైజ్ దే విల్ గెట్ కాట్. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఎవరి దగ్గరైనా పట్టుకోవచ్చు, ఎవరినైనా ట్రేసుకోవచ్చు, IMEI నెంబర్ పెట్టేసి. బట్ ద పాయింట్ ఈజ్ వెరీ సింపుల్ కవిత గారు, ఇంటెలిజెన్స్ ఇస్ అ థ్యాంక్లెస్ జాబ్. మీరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తేనే మీకు తెలుస్తుంది, అంత ప్రెషర్ ఉంటుంది మీ మీద. కాన్స్టెంట్గా ఎక్కడ జరుగుతుందో మీ నిఘా ఉండాలి. ఎక్కడి నుంచి ఏ టిప్ ఆఫ్ వస్తుందో మీకు తెలియదు. మన కార్గిల్ నుంచి మనం మిగతా డొమెస్టిక్ టెర్రరిస్ట్ యాక్ట్ కూడా చాలా మటుకు మనం చూసాం. మనకు టిప్ ఆఫ్స్ అనేది హ్యూమన్ దగ్గర నుంచి వస్తుంది ఎక్కువ. చాలామంది ఆ కొండపైన ఒకడు ఉన్నాడు, ఇక్కడ ఒకడు కూర్చున్నాడు. నెక్సలైట్ కేసెస్లో కూడా చాలా మటుకు అట్లనే జరుగుతుంది. ఇక్కడ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇంటెలిజెన్స్ తెప్పించుకుంటారు, ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనేది ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అది చొట్టిగా మనోళ్ళు చెప్తుంటారు, కానీ ప్లీజ్ అండర్స్టాండ్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది. సివిక్ సొసైటీ కూడా ఎంత విజిలెంట్గా ఉన్నారు అనేది కూడా మన దగ్గర లేదండి, అన్ఫార్చునేట్లీ. మన ఇజ్రాయెల్ కల్చర్ మన దగ్గర లేదు. ఎవడో చస్తాడు వాడు చచ్చాడు లేదు నాకేం పోయిందని చెప్పి యాటిట్యూడ్ ఉంది మన దగ్గర. సో ఆ యాటిట్యూడ్ రావాలి. ఒక క్రైసిస్లో రెస్పాండ్ ఎట్లా కావాలని తెలుసు. ఒక బాంబు పేలింది అనుకోండి, యూ షుడ్ నో హౌ టు మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. మన మంది అక్కడికి వెళ్తారు సెల్ఫీలు తీసుకోవడానికి, వీడియో రికార్డ్ చేసుకుంటూ, అది ప్రాబ్లం. సో అక్కడ ఏమవుతుందంటే సెకండరీ బాంబు పేలింది అనుకోండి, ఇంకా చాలామంది చనిపోతారు. సీన్ ఆఫ్ క్రైమ్ డెస్ట్రాయ్ చేస్తారు. మీరు షూస్ వేసుకొని తిరుగుతుంటే అక్కడ ఇక్కడ నీళ్లు కొడతారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం ఉన్న ప్రూఫ్ అంతా వెళ్ళిపోతుంది ఎక్కడికో. సో లీవ్ ద ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్. DNA చెక్ చేయాల్సి వస్తుంది, చాలా ఉంటుంది అక్కడ. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పని ఉంటుంది. అది టిపికల్ ఇజ్రాయెల్ దగ్గర నుంచి మొత్తం ఏరియా కార్డన్ ఆఫ్ చేసేస్తారు వాళ్ళు. నోబడీ విల్ బి అరౌండ్, ఓన్లీ పారామెడిక్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఇంకెవరిని పక్కన పోనియారు వాళ్ళు. కానీ మన దగ్గర ఏంటంటే ప్రాబ్లం, ఈ సెల్ఫీల కల్చర్ వచ్చింది కదా, వీడియో తీసుకోవాలి, ఒక బస్సు కాల్పున వీడియో తీసుకోవాలి, కారు మంట పట్టుకుంటే దాని వీడియో తీసుకోవాలి, ఇదే ఉంటుంది మన దగ్గర. సో వీ షుడ్ అవాయిడ్ దట్ కల్చర్ టోటలీ అండ్ లెట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారు వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. వాళ్ళ మీద ఒపీనియన్ ఫామ్ చేయడము, వాళ్ళు పని చేయట్లేదు అది అని మీరేం చేశారు అది ఆలోచించండి ముందు, అజాలు.
ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి